రాముడు తన లైఫ్ లా తన తండ్రి చనిపోయినప్పుడు ఏడుస్తాడు, సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించుకుపోయినప్పుడు ఏడుస్తాడు, ఇంకా అందరికంటే ఎక్కువ ఎప్పుడు ఏడుస్తాడు అని అంటే లక్ష్మణుడికి ఇద్దరి చెట్టు బాణం కొట్టిన తర్వాత ఏడుస్తాడు. ఘోరంగా ఏడుస్తాడు రాముడు. రాముడు లక్ష్మణుని మీద పెట్టుకొని ఏడుస్తూ ఉంటే హనుమంతుడు చూడలేకపోతాడు. స్వామి ఎందుకు నువ్వు అంతగా ఏడుస్తున్నావు? లక్ష్మణుడు చనిపోతాడా అని నువ్వు అనుకుంటున్నావా? అది కూడా నేనుండగా నువ్వు లక్ష్మణుడు చనిపోతాడు అనుకుంటున్నావా? కొందరు అంటారు స్వామి చంద్రుని లోపల అమృతం ఉంటుందని అంటారు, అట్లాంటి చంద్రుని సైతం పచ్చి బట్టని పిండినట్టు పిండి అమృతాన్ని తీసుకొని వస్తా. కొందరు సూర్యుని యొక్క అగ్ని జ్వాలల లోపల అమృతం ఉంది అని అంటున్నారు, సూర్యుని యొక్క అగ్ని జ్వాలలని అరచేతితోటి పట్టుకొని పిండుకొని అమృతాన్ని తీసుకొస్తా. నువ్వు లక్ష్మణుడు చనిపోతాడు నువ్వు భయపడుతున్నావా? చావునే చంపేద్దాం కానీ లక్ష్మణుడు మాత్రం చనిపోయేదే లేదు అని హనుమంతుడు అంటూ ఉంటే పైన పార్వతీదేవి షాక్ అవుతుంటుంది చూసుకుంటా. అరే శివయ్య ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అరే మై మృత్యుకోపి మార్గాల్తా అని అంటున్నాడు. అంటే అప్పుడు శివుడు చెప్తాడు మృత్యువారు చావు అంటే టైం కాలం అయితే నేనెవరు అంటాడు పార్వతీతోటి. నువ్వు మహాకాలం అంటే మరి ఆంజనేయ స్వామి ఎవరు అని నువ్వే అంటావు. సో ఆంజనేయ స్వామి ఏం చేశాడు,